నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. అధికారం పదవిపోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రానున్న రోజుల్లో ఉల్లిక్కిపడే విధంగా బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీనాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చిప్పచేతికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం 2500 రూపాయల లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు 18 మంది లబ్ధిదారులు 18 లక్షల రూపాయలు ఈరోజు విలువ కలిగినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి మనకు చిప్ప చేతిన పెట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు ఏ పథకం జరగాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యయం ఖర్చు తగ్గించుకుంటూ మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రగతి పదంలో నడిపించాలి. నిజమైన లబ్ధిదారులకు ఈ పథకాలు చేరవేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏదో కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం పోయి 2 నెలలు కాలేదు, అప్పుడే వారికి అధికారం పోయిందనే బాధ ఎక్కువయ్యి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు అనవసరంగా ఉలిక్కి పడకండి. ముందు రోజులు ఉన్నాయి, మీకు రాబోయే రోజుల్లో మీకు చుక్కలు చూపించే విధంగా ఇక్కడ మా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల వద్దకు పాలన, ప్రజల పాలన మేమున్నాం, ప్రజలకు అండగా ఉంటాం. ప్రజల వద్దకి మేము పోయి వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తాం. అదేవిధంగా ప్రజాపాలనలో భాగంగా మేమే ప్రజల వద్దకు వెళ్ళి వారికి ఉన్నటువంటి 5 గ్యారంటీలు అమలు చేసే విధంగా మేము దరఖాస్తులు తీసుకున్నాం. మేము ఈ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇస్తారని చెప్పేసి